మీరు చాలా మందిని జూసే ఉంటారు ఇట్లా చెప్పడం. షార్ట్ పీపుల్‌కి మజిల్ తొందరగా గెయిన్ అయితది. టాలర్ పీపుల్‌కి మజిల్ కొంచెం లేట్‌గా గెయిన్ అయితదని జెప్పి. సో, దాని ఎనకాల ఉన్న సైన్స్ ఏందో నేను జెప్తా. సో, టాలర్ పీపుల్‌కి, షార్టర్ పీపుల్‌కి మజిల్ గ్రోత్ అనేది డిఫరెన్స్ ఏముండది. 2 సేమే ఉంటాయి. పొట్టిగున్న వాళ్ళకి వాళ్ళ స్కెలిటన్ సిస్టమ్ అనేది చాలా కొంచెం చిన్నగుంటది. అదే టాలర్ పీపుల్‌కి కంపారిజన్ జేసుకుంటే వాళ్ళ ఫ్రేమ్ అనేది పెద్దగుంటది. సో, సపోజ్ ఇప్పుడు ఇద్దరికి 2 కేజీ, 2 కేజీ మజిల్ గెయిన్ అయిందనుకో. సో, షార్టర్ పీపుల్‌కి వాళ్ళ లింబ్స్ గాని, వాళ్ళ లెగ్స్ గాని అన్నీ చిన్నగుంటాయి గాబట్టి, సో, వాళ్ళయి మజిల్స్ అనేటివి కొంచెం బిగ్‌గా అనిపిస్తాయన్నమాట. సో, అదే టాలర్ పీపుల్‌కి కంపేర్ చేసుకుంటే వాళ్ళ స్కెలిటన్ సిస్టమ్ అనేది కొంచెం పెద్దగుంటది. సో, వాళ్ళ ఫ్రేమ్ పెద్దగుంటది గాబట్టి, అదే 2 కేజీ మజిల్ వాళ్ళ పైన ఇంపాక్ట్ కొంచెం తక్కువ చూపిస్తదనమాట. అండ్ ఇంకోటి షార్టర్ పీపుల్‌కి హ్యాండ్స్ అదే లింబ్స్, అప్పర్ లింబ్స్ గాని, లోవర్ లింబ్స్ గాని కొంచెం తక్కువుంటాయనమాట. సో, వాళ్ళ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది షార్ట్ ఉంటది. అండ్ ఈజీగా స్క్వాట్స్, బెంచ్ ప్రెసెస్ షార్ట్ రేంజ్ ఆఫ్ మోషన్ ఉంటది గాబట్టి, కొంచెం ఈజీగా జేయగలుగుతారు వాళ్ళు. ఇంకోటి షార్టర్ పీపుల్‌కి అండ్ టాలర్ పీపుల్‌కి ఇద్దరికి డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఉంటాయి. లైక్ టాలర్ పీపుల్‌కి వాళ్ళ స్కెలిటల్ సిస్టమ్ పెద్దగుంటది. వాళ్ళ ఫ్రేమ్ పెద్దగుంటది గాబట్టి, సో, వాళ్ళకి ఎక్కువ స్పేస్ ఉంటదనమాట. సో, మజిల్స్ పుట్ ఆన్ జేయడానికి. సో, అంతేగాని టాలర్ పీపుల్‌కి, షార్టర్ పీపుల్‌కి అనే మజిల్ గ్రోత్ డిఫరెన్స్ అనేది 2 సేమే ఉంటాయి. అసలు మజిల్ గ్రోత్ డిపెండ్ అయ్యేది జెనెటిక్స్ మీద, ప్రోగ్రెసివ్ ఓవర్‌లోడ్ మీద, కన్సిస్టెన్సీ మీద, వాళ్ళు తీసుకునే ఫుడ్ మీద, అండ్ రికవరీ అండ్ స్లీప్ మీద వీటిపైన డిపెండ్ అయి ఉంటది. అంతేగాని షార్టర్ పీపుల్‌కి, టాలర్ పీపుల్‌కి మజిల్ గ్రోత్ అనేది సేమే ఉంటది. ఇట్లాంటి కంటెంట్ కావాలంటే ఫాలో కొట్టు.